ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. ఈ వీడియోలో నేను ఒక మంచి హెల్దీ రెసిపీ గురించి చెప్పబోతున్నాను. ఆ రెసిపీ ఏంటంటే పచ్చలి ఆకుతో మజ్జిగ చారు ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా చల్ల పుల్లగా ఉన్నట్టయితే అది వాడాలనిపించదు కదండి. పుల్లగా ఉన్నట్లయితే మనం రైస్లో కలుపుకొని తినలేం కదా. ఇలా పుల్లటి చల్ల మిగిలిపోయినప్పుడు ఈ విధంగా బచ్చలి ఆకు ఇందులో వేసుకొని మజ్జిగ చారు తయారు చేసుకున్నట్లయితే రైస్లోకి కలుపుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఈ మజ్జిగ చారు ఎలా ప్రిపేర్ చేసాలో చూసేద్దాం. ఫస్ట్ బచ్చలాకుల్ని తీసుకుని మంచిగా శుభ్రంగా కడిగేసుకొని సన్న సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత పుల్లటి మజ్జిగలో కాస్త శనగపిండిలో వాటర్ వేసేసి 1 టీ స్పూన్ శనగపిండి కలపానండి. నేను తీసుకున్న ఈ మజ్జిగలో మీరు తీసుకున్న మజ్జిగ క్వాంటిటీని బట్టి 1 లేదా 2 టీ స్పూన్ల శనగపిండిని కలిపేసి పక్కనుంచుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోండి. తాలింపు పెట్టేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టేసుకోండి. అందులో తగినంత ఆయిల్ వేసేసి ఆయిల్ వేడైపోయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే అల్లం పేస్ట్, పసుపు ఇవన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసిన బచ్చలాకుని ఇందులో వేసేసి మంచిగా ఫ్రై చేయండి. ఈ బచ్చలాకు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో శనగపిండి కలుపుకొని మజ్జిగని పక్కన ఉంచాం కదా, ఆ మజ్జిగని ఇందులో వేసేయండి. అంతే అండి. లో ఫ్లేమ్లో మంచిగా మరుగు వచ్చేంత వరకు, మంచిగా మరిగేంత వరకు అలాగే ఉంచండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. అలాగే ఇందులో కాస్త కొత్తిమీరను వేసుకొని మరిగే వరకు వెయిట్ చేయండి. లో ఫ్లేమ్లో మరిగించుకోండి. మనం శనగపిండి ఇందులో వేసాం కాబట్టి మజ్జిగ చారు చిక్కగా చూడ్డానికి చాలా బాగుంటుంది. అలాగే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇందులో తగినంత సాల్ట్ వేసేసుకొని ఈ మజ్జిగ చారుని కలిపేసుకోండి. బచ్చలాకు చాలా మంచిదండి, ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇలా ఏదో ఒక రెసిపీ ప్రిపేర్ చేసుకొని మీ డైట్లో చేర్చుకున్నట్లయితే హెల్దీ రెసిపీ తీసుకున్నట్లుంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా కలిపేసిన తర్వాత 10 నిమిషాలలో కాస్త మరుగుతున్నట్టు అవుతుందండి. మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి. ఈ మజ్జిగ చారు రైస్లోకి వాడవచ్చు. అలాగే మనం గోధుమ రవ్వ ఉప్మా ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆ గోధుమ రవ్వ ఉప్మాలో కూడా ఈ మజ్జిగ చారు వేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు టేస్ట్ చేయండి. టేస్ట్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఎప్పుడు మజ్జిగ మిగిలిపోయినా మీరు ఇలానే ప్రిపేర్ చేసుకుంటారు. ఈ మజ్జిగ చారు కాస్త పుల్లగా ఉండడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నోరు ఎప్పుడైనా బాగా లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి. మజ్జిగ చారు తయారైపోయినట్టే. సర్వింగ్ చేసుకోవడమే. మంచి హెల్దీ రెసిపీని తప్పకుండా అందరూ ట్రై చేయండి. అలాగే నా ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితేనే నేను నా ఛానల్లో వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు మిస్ కాకుండా ప్రతి ఒక్క వీడియో చూడవచ్చు. తప్పకుండా ఈ రెసిపీని అందరూ తయారు చేసుకోండి. మరి టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్తారు కదా. నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇంకొంతమందికి నా వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుందండి.